ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శిరీష్ గారు, పిల్లలకి ఏబిసిడీల ద్వారా యోగా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పారు. పిల్లలతో ఎలా చేయిస్తే బాగుంటుందో ప్రేక్షకులకు వివరిద్దామా? ఈ రోజు మనకి చిన్నపిల్లలందరూ కూడా ఎక్కువ శాతం మనకి మొబైల్స్ ముందు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏబిసిడి మోడల్లో చక్కగా వాళ్ళకి కళ్ళెం వేసి కూర్చోబెట్టి ఆసనాలు ఈ రోజు మనం చేపిద్దామండి. తప్పకుండా. ఓకే. ఇప్పుడు మొదటగా మనకి ఏ ఫర్ ఏరోప్లేన్ పోజ్. ఇది బ్యాలెన్సింగ్ పోస్చర్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ బి ఫర్ బటర్ఫ్లై మేడం. ఈ బటర్ఫ్లై పోస్చర్ ని చక్కగా మనం చేయడం ద్వారా హిప్ రీజియన్ అంతా కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం మేడం. ఓకే. సి ఫర్ క్యామెల్ పోస్చర్. క్యామెల్ పోస్చర్. ఓకే. ఇప్పుడు డి ఫర్ డాగ్ బ్రీతింగ్ మేడం. ఓకే. అంటే చిన్న పిల్లల్లో చాలా మటుకు మాట స్పష్టంగా రాదు. మనం డాగ్ బ్రీతింగ్ చేయడం ద్వారా వాళ్ళకి టాన్సిల్స్ ఉన్నా, అదే విధంగా మాట స్పష్టత లేకపోయినా సరే ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ ఫర్ ఈగల్ పోస్చర్. ఓకే. కాన్సంట్రేషన్ పెంచడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకే. మేడం. సో ఈగల్ పోజ్ ఇస్ ఫర్ ఫోకస్. ఎస్ మేడం. ఎఫ్ అంటే ఎఫ్ ఫర్ ఫిష్ పోస్చర్ మేడం. ఫిష్ పోస్చర్. ఓకే. నెక్స్ట్ జీ ఏంటండి? జీ ఫర్ గోముఖాసన మేడం. గోముఖాసన్. వెన్నుపూస అనేది బెండ్ కాకుండా, గూని రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నెక్స్ట్ హెచ్ హ్యాపీ పోస్చర్. చిన్నపిల్లలు ఎలా అయితే వెనక్కి పట్టుకొని బెండ్ అవుతారో, బెండ్ అవుతారు. ఆ విధంగా చంటి పిల్లలు ఎక్కువ చంటి చేస్తూ పిల్లలు ఉంటారు. ఎక్కువగా చేస్తుంటారు, కాళ్ళు పట్టుకుంటారు అలా. సో నెక్స్ట్ ఐ ఫర్ ఐ ఎక్సర్సైజ్. ఐ ఎక్సర్సైజ్. ఓకే. కళ్ళని ఒకసారి కుడి పక్కకి, ఒకసారి ఎడమ పక్కకి, ఐ బాల్ ని మాత్రమే కుడి పక్కకి ఎడమ వైపుకి తిప్పుతాం మేడం. ఇది ఒక 10 సార్లు చేసిన తర్వాత పైకి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి, కింద నుండి పైకి, పై నుండి కిందకి ఒక 10 సార్లు. ఓకే. ఆ తర్వాత రౌండ్ సర్కిల్, కింద నుండి కుడి పక్క నుండి పైకి వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చి డౌన్కి రావడం. క్లాక్ వైజ్ రొటేషన్. తర్వాత ఈ ఒక 5 టైమ్స్ చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, రివర్స్. సో ఇందులోనే మనకి ఐ ఎక్సర్సైజ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం జే ఫర్ జానసిరాసన. ఓకే. కే మేడం. ఓకే. సో కాకి ముక్కులా పెట్టి ఓకే. చక్కగా మూతిని ముందుకు పెట్టుకొని గాలి తీసుకొని నెమ్మదిగా తలని వెనక్కి తీసుకెళ్లి నిదానంగా ముక్కు ద్వారా వదిలిపెడతాం మేడం. ఓకే. ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామ లాగా. ఒక టైప్ ఆఫ్ ప్రాణాయామాలు. చక్కటి గాలిని లోపలికి తీసుకొని ముక్కుతో వదిలిపెడతాం. ఇది ఆయుష్ని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మన ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.